తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. దాంతో ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. నిషా, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయని ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా సూచించింది. కొన్ని చోట్ల ఈదురుగాలతో వర్షం పడితే మరికొన్ని చోట్ల భారీ వర్షం, మరికొన్ని చోట్ల చిదురుముదురు వర్షం పడుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు సూచనలు కూడా చేసింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా కొంతవరకు గ్యాప్ ఇచ్చింది ఆ వర్షం. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా కొంతవరకు క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయింది. మరి సాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు 36 ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. మరి ఇప్పటికే ఇటు నైరుతి రుతుపవనాలు ఇటు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా వ్యాపించాయి కాబట్టి మరి అక్కడక్కడ కొంతవరకు వర్షాలు అయితే పడుతున్నాయి. మరి రాబోయే 4 రోజుల పాటు కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలతో వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు కీలక సూచనలు కూడా చేసింది. పలు జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు హైదరాబాద్ లో కొంతవరకు డిఫరెంట్ వెదర్ ఉన్నప్పటికీ అంటే 2 రోజుల నుంచి కూడా మళ్ళీ వర్షం అయితే పడలేదు. అక్కడక్కడ చెదురుమదురు పడ్డప్పుడు కూడా అంత ప్రభావం అయితే లేదు. మరి రాబోయే 4 రోజుల పాటు కూడా వర్షాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా పడే అవకాశం ఉంది. మేజర్ గా మాత్రం రాబోయే 4 రోజుల్లో ఇటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, హన్మకొండ, జనగం, సిద్దిపేట్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఈదురుగాలతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మేజర్ గా ప్రధానంగా ఒక 10 జిల్లాలకు మాత్రం అంటే ఇటు 33 జిల్లాలో బాగా ఇటు 10 జిల్లాలో మాత్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇటు మంగళవారం మాత్రం కొన్ని జిల్లాలో మాత్రం అక్కడక్కడ ఈదురుగాలతో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా తెలిపింది. మేజర్ గా మంగళవారం ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా, ఇటు వరంగల్, హన్మకొండ, జనగం, హైదరాబాద్, రంగారెడ్డి, ఇటు మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాలో మాత్రం కొంతవరకు ఈదురుగాలతో పాటు చిదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే పలు సూచనలు అయితే చేసింది. మరి ఇప్పటికే ఇటు రూరల్ లో మాత్రం దాని వరకు కూడా ఇటు రైతులకు మాత్రం కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక రైతులకు సంబంధించి వరి ధాన్యం కూడా కొనుగోలు సెంటర్లు ఉన్నాయి, ఐకేపీ సెంటర్లు కాబట్టి మరి అక్కడక్కడ ధాన్యం కూడా వర్షానికి కూడా తడిసిపోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐకేపీ సెంటర్ లో ఇటు కొనుగోలు కూడా అలర్ట్ గా చేసింది. మరి ఈ నేపథ్యంలో మరి రాబోయే 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా జోరుగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు వాతావరణ కేంద్రం కూడా చెప్పడం జరిగింది. మరి ఈసారి లాస్ట్ ఇయర్ తో పోతే మాత్రం ఈసారి ఎక్కువగా వర్షాలు ఉన్నాయని చెప్పారు. మరి ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా చాలా తొందరగా వచ్చాయి. అంటే దాదాపు 10 నుంచి 15 డేస్ తొందరలో వచ్చాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే మృగశిర కార్తె సందర్భంగా జనరల్ గా ఎండలు కొట్టాలి కానీ మరి ఈసారి ఋతుపవనాలు ముందుగా రావడంతో మరి ఇక్కడ చాలా చోట్ల కూడా మన 4 రోజుల క్రితం చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కానీ ఇటు సిపిసి వారి ప్రాంతాల్లో కానీ మేజర్ గా ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం కానీ ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం తెలంగాణకు వచ్చినప్పుడు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆ ప్రభావం కూడా మరి ఉండే అవకాశం ఉంటుంది. మరి రాబోయే 4 రోజుల పాటు కూడా మరి
భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురుగాలతో కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. మరి క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మా పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే రేపటి నుంచి కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి మేజర్ గా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు నైరుతి ప్రవణాలతో మరి వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా చెట్ల కింద గానీ లేకపోతే పాత గోడల వద్ద గానీ ఎవరు కూడా నిల్చోవద్దు. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అక్కడక్కడ పిడుగుపాటి వర్షం కూడా పడుతుంది కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చెట్ల కింద కూడా ఉండొద్దు. ఎందుకంటే అక్కడక్కడ పిడుగులు పడే సందర్భాలు కూడా మనం గతంలో చూస్తాం. ప్రయాణ నష్టం కూడా జరిగిన సందర్భాల్లో మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరైనా ప్రయాణాలు పెట్టుకుంటే మాత్రం ఈ 2-3 రోజుల పాటు మాత్రం ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు కూడా వర్ష ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా కొన్ని జిల్లాలకు మేజర్ గా 5 నుంచి ఒక 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో మరి ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కూడా ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. సేమ్ టైం ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం హాఫ్ అన్ అవర్ వర్షం పడితే ఏ రకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా ఈ సమయంలో మాత్రం దాదాపు 3 రోజుల నుంచి చూస్తే మాత్రం జనరల్ గా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలోనే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి సిటీ జనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మేజర్ గా ఇటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలు కూడా ఎక్కువగా పాత ఇళ్లు ఉంటాయి కాబట్టి మరి ఎవరు కూడా పాత ఇళ్లలో ఉండకూడదు. మరి అదే విధంగా ఇటు సిటీ వ్యాప్తంగా కూడా మరి జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మొత్తం రోడ్లపై వర్షం నీరు చేరుతుంది కాబట్టి ఎక్కడ ఏ మాన్యువల్ ఉందో చెప్పలేని పరిస్థితి కాబట్టి మరి పబ్లిక్ కూడా జాగ్రత్త వెళ్ళాలి. మేజర్ గా 2 వీలర్స్ వాహనదారులు మాత్రం కొంతవరకు సిద్ధై పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వర్షంలో జాగ్రత్త వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి వర్షం పడ్డప్పుడు తొందరగా వెళ్లకుండా మరి మెట్రో పిల్లల కింద గానీ లేకపోతే ఫ్లైఓవర్ల కింద గానీ తలదాచుకొని తర్వాత వర్షం వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ రేంజ్ లో మాత్రం వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి మేజర్ మాత్రం రాబోయే 4 రోజుల పాటు కూడా ఎదురుగాలతో పాటు భారీ వర్షం సూచన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అనుష, అయితే సతీష్ 4 రోజుల పాటు పడనున్న వర్షాలకు సంబంధించి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దించారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇటు మ్యాన్ హోల్స్ వర్షం నీరుతో నిండుకున్నప్పుడు కానీ రోడ్లపై వర్షం నీరు చేరినా కానీ ఎక్కడికక్కడ క్లియర్ చేసేందుకు కూడా ఇటు మాన్సూన్ టీంలో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ రంగంలోకి దించింది. ఇటు కమిషనర్ గానీ మేయర్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ఇటు వర్షాకాల నేపథ్యంలో మరి ఇటు అధికారులు కూడా అలర్ట్ చేశారు. మరి ఎక్కడికక్కడ నిబంధనలు తలెత్తిన మాత్రం భారీగా వర్షం పడ్డప్పుడు మరి ఎక్కువ వర్షపాతం నమోదైతే మాత్రం కొంతవరకు పబ్లిక్ లోకి ఇబ్బందులు కూడా తలెత్తాయి కాబట్టి మరి ఎక్కడైనా వర్షం పెద్ద ఎత్తున వచ్చేటప్పుడు మాత్రం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. సహాయక చర్యలు కూడా ఎంతగా స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిటీలో జనరల్ గా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు వర్షం పడితే మరి పరిస్థితి దారుణం ఉంటది. మరి రోడ్లను కూడా జీర్ణమైపోతాయి. ఎందుకంటే గతంలో ఇటు ఓల్డ్ సిటీలో గానీ ఇటు కృష్ణానగర్ లో గానీ కొన్ని వాహనాలు కూడా కొట్టుకునే పరిస్థితి మొత్తం ఫ్లో కిందికి కూడా కొనసాగుతుంది కూడా. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలతో పాటు హైడ్రా టీంలో కూడా అలర్ట్ చేశారు. ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాలు కూడా ఎక్కువగా ముప్పు గురవుతాయి. జనరల్ గా హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడు సిటీ సెంటర్ లో పెద్దగా ప్రభావం ఉండదు కానీ ఎక్కువగా సిటీ అవుట్కట్ లో కానీ లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ కూడా అప్రమత్తం చేసేందుకు కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మాన్సూన్ టీములకి అదేవిధంగా ఇటు హైడ్రా టీములు కానీ మరోవైపు ఇటు రెస్పాన్స్ టీమ్స్ అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కానీ వర్షం పడ్డప్పుడు కూడా అప్రమత్తం చేసేందుకు కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ గానీ మేయర్ గానీ ఇప్పటికే అధికారులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి మాన్సూన్ టీములు రంగంలో దించాలని కూడా మరి వర్షం పడితే మాత్రం వెంటనే క్లియర్ చేసేందుకు ఇటు ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేందుకు కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు కూడా చేపడతారు. మరోవైపు ఇటు మాన్సూన్ టీంలతో పాటు ఇటు మ్యాన్ హోల్ నిండుకున్నా కానీ వాటిని క్లియర్ చేసేందుకు కానీ కూడా అన్ని టీంలు కూడా సిద్ధం చేస్తారు. మరి సేమ్ టైం ఇటు పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి భారీగా వర్షం పడ్డప్పుడు కానీ ఇబ్బంది తలెత్తులు కానీ ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా మేజర్ గా మాత్రం మనం చూసుకుంటే మాత్రం రాబోయే 4 రోజుల్లో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.